ఇజ్రాయెల్ వెళ్ళిన భారత ప్రధాని మోదీ గారు ఇజ్రాయెల్ పార్లమెంట్లో క్యాన్సెట్ అంటారు. సో ఇక్కడ ఈయనకి హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు కూడా వాళ్ళు ఇచ్చారండి. స్పీకర్ ఆఫ్ ద క్యాన్సెట్ అని అంటారు. అలాగే ఈయన 32 నిమిషాలు మాట్లాడారు అని చెప్తున్నాను, చూసారా? ఇది ఒక హయ్యెస్ట్ జియో పొలిటికల్ చెస్ బోర్డ్ అండి. అంటే మీరు డిఫెన్స్ మోడ్లోనూ ఆడొచ్చు, అలాగే అఫెన్సివ్ మోడ్లోనూ ఆడొచ్చు. ఇక్కడ మాత్రము మొత్తం సమీకరణ మారిపోయింది. అంటే ఒక న్యూ వరల్డ్ ఆర్డర్ అని మాట్లాడతాం, చూసారా? వెస్ట్ ఏషియాలో మీకు ఈయన మాట్లాడిన ఈ 32 నిమిషాలను మీరు గమనించారు అంటే వెస్ట్ ఏషియాలో రేపు ఏం జరగబోతుందో క్లియర్గా మీకు తెలుస్తుంది. మామూలుగా ఇప్పుడు ఈయన వెళ్తున్నారు, బెంజమిన్ నెతన్యాహును కలుస్తున్నారు. వీళ్ళు డిఫెన్స్ రంగము, టెక్నాలజీ, అలాగే సివిలైజేషన్. ఇప్పుడు ఇజ్రాయెల్ అన్నారు అనుకోండి, ఈసా రా ఎల్, అంతే కదండి. ఈసా అంటే మన దేశంలో శివుడు, రా అంటే రాముడు, ఎల్ అంటే దేవుడు. సో శివరామ దేవుడు అని అనాలి, అలాంటి పేరు. సో ఏన్షియంట్ సివిలైజేషన్, నాగరికతలో భారత్కి ఇజ్రాయెల్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు ఇదంతా గమనించారు అనుకోండి, మామూలే కదా. ఒక కామన్ మ్యాన్ చూసినప్పుడు ఈయన వెళ్ళారు, మాట్లాడారు, మీకు డిఫెన్స్ కోఆపరేషన్, డ్రోన్లు, మిజైళ్ళు ఇవి కదా మాట్లాడారు అనుకుంటారు. మీరు అదే బ్యాక్గ్రౌండ్లో చూసారు అనుకోండి, అంటే బ్యాక్గ్రౌండ్ జియో పాలిటిక్స్, పెద్ద పెద్ద విషయాలండి. సో ఇప్పుడు మీరు ఆ సమీకరణను చూడాలి. ఇప్పుడు అమెరికా వాడిది ఏమంటారంటే బ్యాండ్ వ్యాగాన్ పాలిటిక్స్ అని అంటారు. మీకు ఎన్నో ఏళ్ల నుంచి కూడా అమెరికా వాడు ఒక ఇంజిన్ అనుకోండి, దాని వెనుక ఉండే వ్యాగాన్స్, ఒక సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, బహ్రెయిన్, ఈ దేశాలు. అంటే అమెరికా ఎటు వెళితే ఈ దేశాలంతా అటే. వాళ్లకు అంటూ ఎటువంటి ఐడెంటిటీ ఉండదు. మీకు చమురు అమ్ముకోవడమే, మిగతా అంతా కూడా అమెరికా వాళ్ళు చూసుకుంటారు. ఇలాంటి ఒక మైండ్ సెట్లో వీళ్ళు ఉంటారు. ఇదంతా ఇవాళ మారిపోయింది, టోటల్గా మారిపోయింది. ఎందుకు అంటే రేపు అమెరికా ఇరాన్ మీద యుద్ధము అంటే ఈ దేశాలంతా ప్రమాదంలో పడిపోతారు. అమెరికా వాడు వీళ్ళని ఎలా కాపాడతాడు? కాపాడే మార్గం ఏమిటి? ఇవాళ వరకు ఇంత పెద్ద యుద్ధాలు లేవు మిడిల్ ఈస్ట్లో. ఒకప్పుడు 2000 సంవత్సరాల క్రితము యుద్ధాలే. అంటే ఈ ప్రాంతాలంతా భారత్కు సంబంధించిన మీకు ఏరియాస్ అండి. దేశాలు లేవు, మతాలు లేవు, మన వాళ్ళే పాలించేవాళ్ళు. మీకు ఆ రోజుల్లో పెద్ద పెద్ద యుద్ధాలు ఉండేవి, క్లాన్స్ అని అంటారు కదా. ఒక్కొక్క ఋషికి ఒక్కొక్క క్లాన్. సో అక్కడ ఉండే ప్రజలు, ఆధిపత్య పోరు, ఇవన్నీ ఉండేవి. తరువాత మీరు చూసారంటే మిడిల్ ఈస్ట్లో పెద్ద పెద్ద యుద్ధాలు ఉండవు, ఎందుకంటే అమెరికా వాడి కంట్రోల్లో ఉండే దేశాలు. ఇవాళ అమెరికా వాడు ఏం చేస్తున్నాడు? టాయిలెట్ వార్. ఇదే నిజమండి. మీకు డొనాల్డ్ ట్రంప్ లాంటి అధ్యక్షుడు వచ్చిన తరువాత వాళ్ళ ఫారిన్ పాలసీని చూసారు అనుకోండి, ప్రతిదీ ఓపెన్గా ఉంటుంది. అతను డైరెక్ట్గా చెప్పేస్తాడు, నేను వీళ్ళ మీద యుద్ధం చేయబోతున్నాను, వీళ్ళ మిజైల్ ప్రోగ్రామ్ మీద శాంక్షన్స్, వీళ్ళని నేను కాపాడను, వాడు దిక్కున్న ఇలాగ మాట్లాడేస్తాడు. దాంతో ఎవరికీ నమ్మకం లేదు, అమెరికా మమ్మల్ని కాపాడుతుంది. రేపు ఇరాన్ వాడు ఖతార్ మీద బాంబుల వర్షం, హైపర్సానిక్ మిజైల్స్ వాడాడు. అమెరికా వాడు ఏం చేస్తాడు? కాపాడుతాడా? ఎవరికీ నమ్మకం లేదు. అలాంటప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం మీరు గమనించారు అనుకోండి, ఇరాన్ని కాపాడగలిగిన ఒకే ఒక దేశం రష్యా అంటారు. రష్యా వాళ్ళు ఏమీ మాట్లాడడం లేదు. మరి ఉన్నదల్లా చైనానే. చైనాకు ఇరాన్కి మధ్య చమురు వ్యాపారము చాలా పెద్ద లెవెల్లో జరుగుతుంది. వాళ్ళే అమెరికాకు భయపడడం లేదు. కాబట్టి ఇరాన్ వాళ్ళు చైనా సపోర్ట్ని కోరుతున్నారు అంటే ఇజ్రాయెల్ లాంటి దేశం ఏం చేస్తుందండి? మైనస్ అమెరికా, ఆటోమేటిక్గా భారత్ యొక్క సపోర్టు కావాలి. అంటే మిడిల్ ఈస్ట్లో కూడా భారత్కి చైనాకు మధ్య ఆధిపత్య పోరు. ఇదే నిజం. మోదీ గారు మాట్లాడే మాటలు మీరు వింటూ ఉంటే అక్టోబర్ 7, 2023లో ఏదైతే జరిగిందో మా దేశంలో కూడా ఇదే జరిగింది. చూడండి, హమాస్, అలాగే ఇక్కడ పహల్గామ్ దాడులు సేమ్ టు సేమ్ అంటున్నాడు. హమాస్ అనేది ఒక పొలిటికల్ పార్టీగా మనం చూసేవాళ్ళము, ఇవాళ మారిపోయింది. డైమెన్షన్స్ మారిపోయి, ఆలోచన విధానాలు మారిపోయి. ఎందుకు అంటారా? మీరు ఆలోచించండి. ఇప్పుడు హమాస్ అనబడే ఈ తీవ్రవాద సంస్థ ఇరాన్ యొక్క ప్రాక్సీయే కదండి. వాళ్లే కదా ఇజ్రాయెల్తో యుద్ధము చేస్తున్నారు. అక్టోబర్ 7 ఆ దాడులు వాళ్లే కదా చేశారు. మనము కూడా ఖండించాం కదా.
మరి ఈరాన్ మన మిత్రదేశము అనుకోండి, హమాస్కి చెప్పాలి కదా, నువ్వు పీఓకే దాకా వెళ్ళకూడదు, అక్కడ నీ యొక్క తీవ్రవాదులను పంపకూడదు, భారత్ను ఇబ్బంది పెట్టకూడదు, చెప్పాలా? చెప్పాడా? చెప్పలేదు. సో ఇదేనండి, మోసాద్ రా కలిసి ఈ స్ట్రాటజీని వర్కౌట్ చేస్తున్నారు. హమాస్ను ఎలిమినేట్ చెయ్యాలి అంటే ఇంకా కూడా మీరు ఈరాన్కి సపోర్ట్గా ఉండకూడదు. చూడండి ఎలా ఉందో ఈ క్యాల్కులేషన్, చెస్ బోర్డ్ ఆట. మనం చాబహార్కి 0 బడ్జెట్ అన్నప్పుడు బోల్డెన్ ఇన్పుట్స్ వస్తాయి, వాళ్ళు మనకి ఇన్పుట్స్ ఇస్తారు. ఇందులో ఈరాన్ హమాస్ని ఆపాలి కదా, ఇజ్రాయెల్తో యుద్ధము చేస్తావు, కానీ నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నీ యొక్క తీవ్రవాదులు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ దాకా ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు ఈరాన్ యొక్క సుప్రీం లీడర్ హమాస్ నాయకుడిని పిలిచి, ఒరే నువ్వు ఆగిపోరా, భారత్ దగ్గర దరిదాపుల్లోకి వెళ్ళకు అంటాడు. వెళ్ళకూడదు కదా, మరి చెప్పలేదే, పాకిస్తాన్కి సపోర్ట్గా ఉన్నారు కదా. కాబట్టి ఇజ్రాయెల్లో మోదీ గారి మాటలను గమనించాలి. మీకు జరిగిందే మాకు కూడా జరిగింది, మనము ఒకలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నాము. 0 టాలరెన్స్, తీవ్రవాదాన్ని మనము టోటల్గా ఎలిమినేట్ చేసేంత వరకు కూడా నిద్రపోకూడదు. మీకు టోటల్ సపోర్ట్గా, ఫుల్ కన్విక్షన్. ఆయన మాట చూడండి, ఏ ఒక ప్రధానమంత్రి ఇలా మాట్లాడలేదండి. స్పీచ్ మొత్తము కూడా ఇంగ్లీష్లో ఇస్తున్నాడు ఆయన. మామూలుగా ట్రాన్స్లేటర్స్ ఉంటారు, కాదు, వరల్డ్ మీడియా చూడాలి. వరల్డ్ మీడియాలో భారత్ యొక్క ఈ మార్పు, న్యూ ఆర్డర్ ఆఫ్ బ్యాటిల్, సో దీనిని ఇవాళ ఓపెన్గా ప్రకటిస్తున్నాడు. ఎక్కడ? ఇజ్రాయెల్ పార్లమెంటులో. మీరు గమనించారో లేదో, ఈయన స్టేజ్లోకి ఎంటర్ అయ్యి ఇలా లేచిన వెంటనే మోదీ మోదీ అని అరుపులండి. ఏంటి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఏదో కాలేజీలో అరుస్తున్నట్టుగా అలాంటి ఒక రిసెప్షన్. సో హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చారు. తరువాత ఈయన మాట్లాడుతున్నప్పుడు ఇదే, ఇజ్రాయెల్ భారత్ ఒకలాంటి సిచ్యువేషన్లోనే ఉంది, నేను ఎప్పుడూ కూడా మీతోనే ఉన్నాము. తీవ్రవాదాన్ని పూర్తిగా ఎలిమినేట్ చెయ్యాలి అంటే డైరెక్ట్గా పాలిస్తీనియా హమాస్ అండి. హమాస్ యొక్క హెడ్ క్వార్టర్స్ను వీళ్ళు పాకిస్తాన్కి షిఫ్ట్ చేయాలని చూస్తున్నారు. సో చైనా వాడు ఈరాన్కి సపోర్ట్గా నిలబడితే భారత్ ఇజ్రాయెల్కి సపోర్ట్గా నిలబడుతుంది. అమెరికా ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ట్రంప్ యొక్క ఫారిన్ పాలసీ, సెక్యూరిటీ పాలసీని మీరు చదివేరు అనుకోండి, ఇదే మాట్లాడుతున్నాడు. మిడిల్ ఈస్ట్లో పీస్ కావాలి, కానీ ఈరాన్ ఉండకూడదు. సో ఇప్పుడు మరి వీళ్ళందరూ కలిసిపోయారా అంటే మీరు గమనించాల్సి, చాబహార్ పోర్టు లేదండి, ఈరాన్ లేదండి, ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను ఇజ్రాయెల్తో కలిపేస్తారండి. సో ఇప్పుడు ఈ లైన్ క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు అమెరికా వాడు ఈరాన్తో యుద్ధము చేస్తాడా, చైనా వాడు వాళ్ళకి సపోర్టుగా వెళ్ళి నిలబడతాడా, భారత్ ఏం చేస్తుంది, మనకు అనవసరం. సో మనము ఒక కొత్త ఫ్రంట్ని రెడీ చేస్తున్నాము. ఇందులో టర్కీని పడగొట్టడమే. టర్కీ చుట్టూర్తా ఉండే చిన్న చితకా దేశాలంతా కూడా ఈ హ్యాక్సగాన్ అనబడే అలయన్స్లో మీకు మెంబర్స్ అయిపోతారు. సో మీకు ఇటువైపు చూసారనుకోండి, భారత్, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సైప్రస్, గ్రీస్, వీళ్ళంతా ఒక గ్రూపు. వీళ్ళ యొక్క మెయిన్ టార్గెట్ ఎవరు? టర్కీ విల్ బి ద నెక్స్ట్ ఈరాన్. అంటే టర్కీ, ఈరాన్, పాకిస్తాన్, వీళ్ళే ఇవాళ టార్గెట్. మోదీ ఇజ్రాయెల్కి వెళ్ళి ఈ 32 నిమిషాలు మాట్లాడుతున్నప్పుడు మీకు వీళ్ళ స్ట్రాటజీ ఏమిటి అంటే, ముందు మన ప్రాథమిక శత్రువు పాకిస్తాన్, వాడిని ఎలిమినేట్ చెయ్యాలి. వాడికి సపోర్ట్గా నిలబడిన ఈరాన్, మన ఫ్రెండ్లీ కంట్రీని మాట్లాడాము. హమాస్ ఇష్యూ వచ్చేటప్పటికి వాళ్ళు పీఓకేలో ఎక్కువ సంఖ్యలో తిరగడం ఎలా అలో చేశాడు? ఈరాన్ ఎలా అలో చేస్తుంది? అలో చేసింది కాబట్టి మనం హమాస్కి వ్యతిరేకంగా ఇవాళ ఇంతంత పెద్ద చర్యలు తీసుకుంటున్నాము. దీనినే మోదీ గారు ఇజ్రాయెల్ పార్లమెంట్లో మాట్లాడారు. మరి ఇంత లోతుగా మన మీడియా ఆలోచించగలుగుతుందా? మీరు బ్యాక్గ్రౌండ్ విషయాలంతా కూడా ఇదే ఉందని నాకు అనిపిస్తుంది. మరి మీరేమో ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.